ఈశ్వరమ్మ యాదవ్ విషయంలో వైరల్ ఆడియోపై రాజకీయ దుమారం. కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివశరణ్ రెడ్డికి సంబంధించిన ఆడియో వైరల్. ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ యాదవ సంఘాల ఆగ్రహం. 4 రోజులు గడిచిన చర్యలు లేవంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విమర్శలు. యాదాద్రి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్కు సంబంధించిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివశరణ్ రెడ్డికి చెందినదిగా ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీసీ యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ సంఘాల ఆగ్రహం. వైరల్ అవుతున్న ఆడియోలో ఈశ్వరమ్మ యాదవ్తో పాటు యాదవ గౌడ సామాజిక వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 4 రోజులు గడిచిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ జక్కిడి శివశరణ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జక్కిడి శివశరణ్ రెడ్డి వివరణ. వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని జక్కిడి శివశరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధి వివరణ కోరగా కృత్రిమ మేధస్సు ఏఐ సహాయంతో తన స్వరాన్ని పోలి ఉండేలా ఆ ఆడియోను రూపొందించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిగ్గు లేదురా నీకు గాడిది కొడుక, సిగ్గు లేదు నీకు, సిగ్గు శరం లేదు, ఏదంటావు, ఫుల్గా తిట్టి ఏదంటావా నువ్వు? ఇది ఒక ప్యాషన్ అయిపోయిందా లీడర్లకు? ఫోరెన్సిక్ లేదా? మా పైన మేము ఎవడో ఓ బాధితురాలకి అండగా నిలబడుతూ ఇంటర్వ్యూ చేసేందుకు నా పైన కేసు అయింది. నా ఫోన్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిండ్రు. మరి వీని ఫోన్ ఎందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు? కాంగ్రెస్ వాడు ఒక్కడు మాట్లాడుతున్నాడుగా ఈ వ్యవహారం పైన. ఎట్లేస్తారు మీకు? యాదవులు ఎట్లేస్తారు, గౌడలు ఎట్లేస్తారు ఓట్లు? పిసిసి అధ్యక్షుడే గౌడు ఉన్నాడు, మాట్లాడావా నేను? పొన్నం ప్రభాకర్ ఎడవన్నావు? నీ జాతి అస్తిత్వాన్ని తుక్కు తిడతామంటే ఏడవన్నారు అంటున్నాం. ఆ యాదవులను బీసీ సంఘాలకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉచ్చ ఓపించిలు ఎల్బీ నగర్ అడ్డా, బీసీల బిడ్డ. అది బీసీల బిడ్డ, ఎల్బీ నగర్ అడ్డా. ఎవడు గెలుస్తాడో చూసుకో. నెక్స్ట్ మాది ఆస్కి గౌడ్ పైన కుతంత్రాలు చేసి ఈ గాడిది కొడుకులే, ఈ జక్కిడి శివశరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుతంత్రాలు చేసి నేను గెలవకుండా చేసి సుధీర్ రెడ్డిని గెలిపించింది. మనం ఒక్కట్రా, ఏ పార్టీలు ఉంటుంది? నువ్వు కాంగ్రెస్లో ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా, నేను బీఆర్ఎస్లో ఉన్నా, మనం రెడ్డిలు అందరం ఒక్కటే అనుకొని సుధీర్ రెడ్డిని గెలిపించిండు. దీనిపైన చర్యలు ఏమంటే ఒక్క నా కొడుకు మాట్లాడతలేడు. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అని కూడా ఉండదు వార్త, అది కూడా ఉండదు. నిజాలపై స్పష్టత రావాల్సి ఉంది. వైరల్ ఆడియోకు సంబంధించి ఆరోపణలు, వాటిపై జక్కిడి శివశరణ్ రెడ్డి ఇచ్చిన ఆ వివరణ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటనేది అధికారిక విచారణ ద్వారా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు. ఈశ్వరమ్మ యాదవ్ మాకు తల్లి లాంటి వ్యక్తి. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నో సేవలు చేశారు. వ్యక్తిగత లాభం కోసం రాజకీయాలకు రాలేదు. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా అవకాశం రావడం ఆమె చేసిన సేవలకు గుర్తింపేనని అన్నారు. కొందరు రాజకీయ అహంకారంతో నీచమైన పదాజాలం ఉపయోగించి అవమానించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఫ్లెక్సీలో ఫోటో లేదని కారణంతో కుల అహంకారంతో కట్టెలు రాళ్లతో బీసీలపై దాడులు చేయడం ఖండనీయమన్నారు. నగరంలో ఇంత పెద్ద ఘటన జరిగిన ఎంతమందిపై కేసులు నమోదు చేశారో పోలీసులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పదవులు ఎవరికి శాశ్వతం కావని, ఇకపై బీసీ బిడ్డలపై దౌర్జన్యాలు జరిగితే సహించబోమని హెచ్చరించారు. వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి తర్వాత అది ఏఐ రూపొందించారని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను కోరారు. కొందరు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు అహంకారంతో వ్యవహరిస్తే బీసీ సమాజం తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. బీసీలపై దౌర్జన్యాలు కొనసాగితే మా జాతి ఒక్కటై ఉద్యమిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు మూడినట్టే నాయన మీరు. ఓ మంచి మనిషి, పెద్ద తల్లి లాంటి మనిషి, మన అమ్మమ్మ లాంటి మనిషి పైన దరిద్రపు పోరడానికి మొత్తం ఒళ్ళంతా బలిపే ఉంటుందంట పోరనికి.
వాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇటువేలే కాంగ్రెస్లో ఎడవన్నారు వీళ్ళంతా. గప్చుప్ గరం కోట వేసుకుని చచ్చా, చల్లగా మంది వేసుకుని చచ్చిల్లా. ఇంత పెద్ద ఎత్తున పైన యాదవుల పైన అడ్డగోలుగా తిడితే, గౌడల పైన అడ్డగోలుగా తిడితే, ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, కార్యకర్తలు పక్కన కార్యకర్తలు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఒక్క నాయకుడు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నీ జాతినేని కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తిడతా ఉంటే ఏడబడినావు నువ్వు అంటున్నాం. ఏ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎట్లెట్లు వస్తావో చూస్తా అన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏడబడినావు అని అడుగుతున్నాం. ఏ మిస్టర్ పవన్ కళ్యాణ్ అన్న మాట ఏ మిస్టర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని మాట్లాడలేకపోతున్నావా? ఏ మిస్టర్ జక్కిడి శివశరణ్ రెడ్డి అని మాట్లాడలేకపోతున్నావు? ఉత్సాహపడుతుందా? చుచ్చు పడుతుందా ప్రభాకర్, పొన్నం ప్రభాకర్ అన్న? ఏం మంత్రులు, ఏం మనుషులు మీరు? కాంగ్రెస్లో యాదవ్ బిడ్డ లేరానే? నా జాతిని నిడితే నా బొంగుల పార్టీ నాకెందుకు రాబోయాని ఒక్క నా కొడుకు మాట్లాడతలేడు. అంబార్పేట సీనాడే తప్ప ఎవడన్నా మాట్లాడుతున్నానే? ఆయన కదా అసలైన మొగోడు అంబార్పేట శ్రీనివాస్ యాదవ్. అసలు కాంగ్రెస్లోకి ఏం ఒరిగిందిరా అని మాట్లాడుతుండు. తీసుకోమని ఆయనకు దమ్ముంటే చర్యలు తీసుకోమని. ఏది పడితే అదే మాట్లాడతాం, ఏది పడితే అదే చేస్తాం. క్రమశిక్షణ కమిటీ ఒకటే ఉండాలి కదా అంటున్నా. ఒక రూల్ ఉంటే ఆ రూల్ అందరికీ పాటించాలి కదా అంటున్నాం. రెడ్డిలకు ఒక రూలు, కమ్మలకు ఒక రూలు, కాపులకు ఒక రూలు, ఎస్సీలకు ఒక రూలు, ఎస్టీలకు ఒక రూలు, బీసీలకు ఒక రూలు, బీసీలలో అట్టడుగు కులాలకి ఇంకొక రూలు. ఇదేనా మనం తీసుకున్న కాంగ్రెస్ నినాదం? సర్వనాశమై కూర్చుంటుంది కాంగ్రెస్ జోడిగా. నెక్స్ట్ ఈ రేవంత్ రెడ్డి కలలు కంటున్న ప్రపంచం ఎటు బోదిగా. అది ముందుకు పోయే ఛాన్స్ మాత్రం మాకైతే కనిపిస్తలేదు.